హాయ్ అండి. ఇవాళ మన వీడియో ఏంటో తెలుసా అండి? రేగి పండ్లతో నిల్వ పచ్చడి ఎలా పట్టుకోవాలనేది చూపిస్తానండి. ముందుగా రేగి పళ్ళని మనం శుభ్రంగా కడుక్కొని, క్లాత్ తోటి తుడుచుకొని, తొడిమలన్నీ కట్ చేసుకొని, చాకు తోటి ఒక చిన్న ఘాటు పెట్టుకొని, మనం దానిలో పురుగుందా లేదా అనేది చెక్ చేసుకొని, అయన్నీ కూడా ఒక పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ పొయ్యి మీద ఒక పాన్ తీసుకొని ఫస్ట్ మనం తెల్ల నువ్వులు కొంచెం ఫ్రై చేసుకొని పెట్టేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రేగుపళ్ళని ఒక కప్పు కొలతతో తీసుకుంటున్నానండి ఇక్కడ. ఈ కప్పు కొలతతో మిగతా అన్నీ కూడా మనం ఆ విధంగా తీసుకోవాలి. నాకు ఇక్కడ రేగుపళ్ళు ఒక కప్పు అయినాయండి. ఇప్పుడు అదే కప్పుతోటి కారం కొంచెం ముందు కొద్దిగా ఎల్త్‌గా తీసుకోవాలి. తీసుకొని వేసేసుకోండి. రేగిపళ్ళలో వేసేసుకోండి. నెక్స్ట్ 2 స్పూన్స్ 2 స్పూన్స్ సారీ అండి. 2 స్పూన్స్ రాక్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఒక స్పూను మెంతి పిండి. నెక్స్ట్ ఆవు పిండి 2 స్పూన్స్ వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూను పసుపు. ఇవన్నీ వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు అదే కప్పుతోటి ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ తీసుకొని ముందు మొత్తం అందులో వేసుకోవద్దండి. ముందు కొంచెం వేసుకొని కలుపుకోవాలి. మిగతాది మనం తాలింపు వేసుకునేటప్పుడు మిగతాది యూజ్ చేసుకోవాలి. కలుపుకోవడానికి సరిపడాగా ముందు కొంచెం పోసుకొని బాగా కలుపుకోవాలి. మనం రాక్ సాల్ట్ ఇవన్నీ వేసాం కదండి. కారం, పసుపు అవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని చింతపండు గుజ్జుని ఒక 2 స్పూన్స్ తీసుకోండి. దానిలో మనం ఏదైతే ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నామో తెల్ల నువ్వుల్ని అందులో యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఇందాక మనం ఎల్త్‌గా తీసుకున్నాం కదండి కారం, ఆ మిగతాది కూడా ఇందులో వేసేసుకొని అలాగే వెల్లుల్లిపాయలు ఒక పాయ వెల్లుల్లిపాయలు తీసుకొని మిక్సీ వేసేసుకోవాలండి. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం ఈ రేగిపళ్ళు దానిలో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. అలాగే కొంచెం వెల్లుల్లిపాయలు కూడా ఒక 4, 5 వెల్లుల్లిపాయలు కూడా పైన వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టుకోవాలి. పొయ్యి మీద ఒక పాన్ తీసుకొని ఆ మిగిలిన ఆయిల్ అంతా కూడా ఇందులో వేసేసుకొని, మనం ఇందాక ఫస్ట్ కప్పు ఆయిల్ తీసుకున్నాం కదండి. కొంచెం మాత్రమే అందులో యాడ్ చేసాం. మిగతాదంతా కూడా ఈ తాలింపుకి యూజ్ చేసుకోవాలి ఆయిల్. దానిలో మనం ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, అలాగే పచ్చిశనగపప్పు, ఇంగువ, కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు రేగిపళ్ళు యొక్క వాటిలో ఉన్న హెల్త్ ప్రాపర్టీస్ గురించి చెప్తానండి నేను. దీనిలో విటమిన్ సి, ఏ ఉంటుందండి. యాంటీ ఆక్సిడెంట్స్ ఈ రేగిపళ్ళలో ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎక్కువగా తీసుకోవటం వల్ల అలర్జీ రాకుండా చూస్తుంది. ఈ సీజన్‌లో బాగా మనకి దొరుకుతాయి కాబట్టి, మనం డైలీ కూడా రేగిపళ్ళని తినటానికి ట్రై చేయండి.
ఈ రేగిపళ్ళలో ఉప్పు శాతం తక్కువగా ఉంటుందండి. పొటాషియం ఎక్కువగా ఉంటుంది. సో, రక్తపోటు అదుపులో ఉంచుతుంది. గుండెకి సంబంధించిన సమస్యల్ని రాకుండా గూడా చూస్తుంది. ఇందులో ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకున్నాం గదండీ! ఆ తాలింపు పెట్టిన దంతా గూడా తీసుకొచ్చి ఈ రేగిపళ్ళు దానిలో కలిపేసేసుకొని గరిటెతోటి బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకొని ఒక 2 రోజులు అట్టే పెట్టుకోవాలండి. అట్టే పెడితే నూనె బాగా పైకి తేలుతుంది. మనం ఇంకేమన్నా మనం జాడీలో పెట్టే ముందు మనం ఇంకా నూనె ఏమన్నా పడుతుందా? ఉప్పు పడుతుందా? ఇలాంటియన్నీ గూడా మనం చూసుకొని అడ్జస్ట్ చేసుకొని కొంచెం ఊరినాక మనం జాడీలో పెట్టేసుకోవచ్చండి.